ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు ఉప్మా. దానికోసం నేనైతే ముందుగా 1 కప్పు ఉప్మాని చేసేసుకొని పక్కన ఉంచుకున్నాను. అలాగే ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని పల్లీ చట్నీ ఇంకా ఉప్మాని ముందుగానే చేసేసుకొని పక్కన ఉంచేసుకున్నాను అనమాట. ఇలా సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆల్రెడీ ఓవర్ నైట్ నానిన పెసరపప్పుని గ్రైండ్ చేసి ఆ పిండి కూడా ఓవర్ నైట్ బాగా సోక్ అయిన పిండిని తీసుకున్నాను అనమాట. 2 గరిటెలు. ఇది ఇందులో మనం బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చండి. ఇన్ కేస్ వద్దు మాకు అంటే అది మీ ఆప్షనల్. బియ్యం పిండి కలుపుకుంటారా లేదా అన్నది మీ ఆప్షనల్. పెసర మనకి గ్రీన్ కలర్లోనే రావాలి అంటే బియ్యం పిండి కలపొద్దండి, ఎందుకంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది బియ్యం పిండి కలిపితే. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని దోశలాగా నీట్గా వేసుకోవాలి. కాలే పెనం పైన, వేడి వేడి పెనం పైన వేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కాలిన తర్వాత ఒకసారి ఇటువైపు తిప్పి మళ్ళీ ఇటువైపుకి తిప్పి దానిపైన ఉప్మా స్టఫ్స్ చేసుకోవాలి. నీట్గా మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్మా స్టఫ్స్ చేసేసుకొని ఒక మడత పెట్టేసి ప్లేట్లో వేసుకొని ఆల్రెడీ మనం చేసుకున్న చట్నీతో తింటుంటే ఉంటుందండి, నిజంగా స్వర్గమేనండి. మీరైతే ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.